నమస్తే కేజీఎన్ 9 న్యూస్ కి స్వాగతం. మంచాల మండలం గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరుట్ల గ్రామం వెంకటరమణ కాలనీలో ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెద్రే వెంకటరమణారెడ్డి, ఆరుట్ల గ్రామశాఖ అధ్యక్షులు రావుల భాష, సీనియర్ నాయకులు పంపాల బుగ్గరాములు, మాదగోని జంగయ్య గౌడ్, కావలి రమేష్, ముదిరాజ్, లచ్చగారి జంగారెడ్డి అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటరమణ నగర్ కాలనీ వాసులు కోరె బీరప్ప, యాదయ్య, బుడిగల జంగయ్య, రావుల మల్లయ్య, దోమ సత్తయ్య, లోంగరిదాసు, కోరె శ్రీశైలం, చిందం వెంకటయ్య, బుడిగలు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా అవతరించినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మనం అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా వీధి లైట్లు మన పెండింగ్ ఉంటాయి కానీ ఇవన్నీ అంచెలంచెలుగా మనందరి కృషితోటి మనం తప్పకుండా చేసుకోగలం. మీరు మీ యొక్క 10% సపోర్ట్ ఉంటే చాలు, మిగతా 90% అంతా కూడా నేనే చూసుకుంటా. తప్పకుండా ఈ కాలనీ ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా మీరందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఒక వినాయక చవితి కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఏమేమి అవసరం ఉందో కాలనీకి అన్ని కూడా ఒక లిస్ట్ రాసుకొని ఏది ముందు చేసుకోవాలనో ఏది తర్వాత చేసుకోవాలనో నిర్ణయించుకొని నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేను ఈ కార్యక్రమాలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మన వెంకటరమణ కాలనీ వాసులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, మన వెంకటరమణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన బుగ్గరాములన్న, ఇక్కడ కాలనీ వాసు పెద్ద మనుషులు అందరికీ, ఇక్కడ మన కులం తరఫున వెంకటరమణ కాలనీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఏంటంటే ఇక్కడ విశాలమైన ప్రదేశంగా మనం వెంకటరమణ కాలనీ ఉన్నది కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ డ్రైనేజ్ ఉన్నా ఏది ఉన్నా రమణన్న చూసుకుంటాడు. దీని గురించి ఏది గ్రామ పంచాయతీ తరఫున కానీ ఏది కానీ మనం అందరము ఒక ఐక్యతతో ఉంటే పెద్దలూరు మనం కూడా నా వంతు సహకారం కూడా నేను చేస్తా. నేను ఒక వార్డు మెంబర్గా మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ కాలనీకి వచ్చిన వాళ్ళు సగం మంది అక్కడోళ్ళే, కానీ అది ఎప్పుడు నేను మర్చిపోను. ఈ కాలనీకి వచ్చినా కూడా నన్ను ఆ కాలనీలో గెలిపించారు. నేను ఆ కాలనీలో ఎంత అభివృద్ధి చేసినా చేయలేదా మీకు తెలుసు. అయినా కూడా ఈ కాలనీకి వచ్చినా కూడా రేపు నేను ఇక్కడ వచ్చినా కూడా నేను ఎంత చేయాలనో అంత చేస్తా. అది మాత్రం నా హృదయంలో ఉంది. ఏ పార్టీలు ఏదైనా ఏ చేసినా ఎక్కడున్నా కానీ నా హృదయంలో వచ్చినప్పుడు ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ పని నేను కొంతమంది అనుకుంటుండొచ్చు, చేయడు అనుకుంటుండొచ్చు, కానీ నా హృదయంలో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చేసి ఉంటా. ఈ హృదయం ఏదైనా మనోళ్ళంటే అన్నుండి ఇక్కడ మేమున్నాం. గ్రామ పంచాయతీ తరఫున ఏది ఉన్నా మళ్ళీ వచ్చేసారి నేను ఎక్కడైనా నాకు అవకాశం వస్తే అక్కడ లిబాడతా. మనోళ్ళకి ఎక్కడున్నా ఏ అవకాశం ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా లిబాడతాను కూడా సిద్ధమే ఉన్నాం. నేను కాకుండా కూడా మన చిన్నోడు కూడా ఇప్పుడు ఎక్కడ పోయి మాట్లాడాలనో ఏం చేయాలనో అక్కడ ఉంటుండు, మాట్లాడుతుండు. అవకాశాలు నేను కల్పిస్తున్నా. మీ అందరి అభిప్రాయంతో నేను కాదు, నేను ఒక్కని కాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడం నేను ఒక్కని కాదు, మీ అందరి అవకాశంతో మన నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో వెంకటరమణ ఇక్కడ కాలేజీలో ఏం చేసిండు ఏం చేయలేదని మన అందరు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముందు భవిష్యత్తులో ఇంకా మనం ఎదగాలి, ఒక యూనిట్గా ఉంటే బాగుంటుందా అని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ వచ్చేసారి ఇంకా జర పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవాలి. గణేషులు కానీ ఏది కానీ. ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటున్నట్టే మీరు ఏమని అనుకోరి, నేను ఒక్కటే చెప్తున్నా. మన కాలనీ వెంకటరమణ కాలనీ అనేది మనకు ఒక కాలనీ ఉంది. అంటే మనం ఏం చేయాలంటే కొంచెం ఒక సిస్టమేటిక్, మీరు ఏమని అనుకోరు, నన్ను ఇంకా ఏమన్నా సరే ఏమనుకుంటున్నా, ఈ గల్లీ కాకుండా గల్లీ గణేషుని కాకుండా కొంచెం తగ్గించుకొని మనం అందరం పోయి మనం అందరం ఒక తన ఆట ఆడుతుంటే, ఒక పాట పాడుతుంటే అది ఎంత అభివృద్ధి ఉంటుందో మనం చూసుకోవాలి. కానీ రెండింట్ల కాడ ఒక గణేశుడు, మూడింట్ల కాడ ఒక గణేశుడు, నాలుగింట్ల కాడ ఒక గణేశుడు పెట్టుకుంటే ఏమైందంటే మనకి మర్చిపోతాం. అది వద్దు.
నేను అనేదాన్ని. ఎందుకంటే సరే ఊపిరి అయిపోయాం ఎట్టుండొచ్చు చెప్పలేను నేనైతే